స్వాతంత్ర సమరయోధుడు, సుదీర్ఘ పార్లమెంటేరియన్, అనేక మంత్రి పదవులు నిర్వహించి సంస్కరణలు తీసుకొచ్చిన బాబు జగజ్జీవన్ రావు బయోపిక్ ను త్వరలోనే విడుదల చేయటం జరుగుతుందని దర్శకుడు దిలీప్ రాజా అన్నారు. సుల్తానాబాద్లో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రావి కృష్ణమోహన్ చిన్ని చేతుల మీదుగా ఫ్లెక్సీని ఆవిష్కరించారు. తెనాలికి చెందిన ప్రముఖ దర్శకుడు దిలీప్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న బాబు జగజ్జీవన్ రావు బయోపిక్ పోస్టర్ విడుదల సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. దేశంలో సుదీర్ఘ పార్లమెంటేరియన్గా, స్వాతంత్ర సమరయోధుడిగా, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన వ్యక్తిగా, అనేక మంత్రి పదవుల్లో ఉండి సంస్కరణలు తీసుకొచ్చిన మహానాయకుడైన బాబు జగజ్జీవన్ రావు బయోపిక్ను సగం రూపొందించడం జరిగిందని చెప్పారు. మరికొంత షూటింగ్ చేయవలసి ఉందని, అది పూర్తయిన తర్వాత అతి త్వరలో దీన్ని థియేటర్లో రిలీజ్ చేస్తామని తెలియజేశారు. ఇందుకు సంబంధించి ఫ్లెక్సీని ఆవిష్కరించేందుకు ముఖ్య అతిథిగా వచ్చిన రావి కృష్ణమోహన్ చిన్నీని ఆయన అభినందించారు. బీజేఆర్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్ మాట్లాడుతూ, బాబు జగజ్జీవన్ రామ్ చరిత్రను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు ఈ బయోపిక్ రూపొందించడం జరుగుతుందని చెప్పారు. త్వరలో దీన్ని రిలీజ్ చేసేందుకు దర్శకులు కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. బాబు జగజ్జీవన్ రామ్ బయోపిక్ అలాగే ఎస్సీ వర్గీకరణ రెండింటినీ ఒక ఉత్సవంలాగా జరుపుకుంటామని సురేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి కృష్ణమోహన్ చిన్ని, మిలిటరీ ప్రసాద్, బడుగు సురేష్, గాజులబట్టి రాజేష్, చిలక రత్నరాజు, జితేంద్ర, కోట లక్ష్మయ్యలు పాల్గొన్నారు. భారత మాజీ ప్రధాని, స్వాతంత్ర సమరయోధులు, ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా పార్లమెంట్లో ఉండనన్ని సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్న జగజ్జీవన్ రామ్ గారు రికార్డు సృష్టించారు. 40 ఏళ్ళు కేంద్ర మంత్రిగా వివిధ శాఖలకి ఆయన ప్రత్యేకించి ఎంతో హుందాగా వ్యవహరించి రిజర్వేషన్లు కానివ్వండి, రైల్వేలో సంస్కరణలు కానివ్వండి, ఆర్మీలో రిజర్వేషన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా జగజ్జీవన్ రామ్ గారు తీసుకొచ్చినవే. ఆయనకి గుర్తుగా, ఆయన చేసిన సేవలకి గుర్తుగా మేము ఈ రోజున బాబు జగజ్జీవన్ రామ్ గారు సినిమా తీస్తూ ఉన్నాం. సినిమా కొంతమేరకు పూర్తయింది. ఈ సంవత్సరం దాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఈ రోజున ఇక్కడ సుల్తానాబాద్ సెంటర్లో బాబు జగజ్జీవన్ రామ్ కమిటీ, బీజేఆర్ కమిటీ వాళ్ళు ఈ ఫ్లెక్స్ ఆవిష్కరిస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. బాబు జగజ్జీవన్ రావు గారి బయోపిక్ను తెనాలి పరిసర ప్రాంతాల్లో ప్రముఖ నిర్మాత దిలీప్ రాజా గారు నిర్మిస్తున్న సంగతి తెనాలి పరిసర ప్రాంత ప్రజలకు తెలిసిందే. చాలా వరకు చిత్ర నిర్మాణం పూర్తయింది. మే నెలలో జూన్ కానీ జూలైలో కానీ థియేటర్లో దొరికే అవకాశం ఉంటే రిలీజ్ చేస్తాకి డైరెక్టర్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజున తెనాలి బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ రావిశిని గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ పోస్టర్ ఆవిష్కరణకి సారు కొబ్బరికాయ కొట్టి ఉన్నారు. అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ, ఈ సినిమా రిలీజు మొత్తం సంతోషంగా జరుపుకుంటాం. ఉత్సవంలాగా ఈ సినిమాని జరుపుకుంటాం.